శతముఖమణి నీలా చారు కల్హారహస్తా స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రక్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః నీలాతుంగస్తనగిరితటీ సుప్త ఉద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సృజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, మన ధనుర్మాస వ్రతంలో రెండవ రోజు వ్రతంలోకి మనం అడుగిడబోతున్నాం. నిన్నటి రోజున నారాయణనే నమక్కే పరతరువానని పరవాసుదేవుడైనటువంటి నారాయణుడే మన వ్రత నిర్వాహకుడు, వ్రత ఫలం ఆయనే అని ఆండాళ్ళు ప్రార్థించారు. ఈ వ్రతానికి ఇచ్చ కలిగినటువంటి వారు, వ్రతంలో భాగస్వాములు కాగోరు వారు రండి అని ఆహ్వానించారు. వ్రతానికి నియమాలేంటి అనేటువంటిది ప్రశ్న. ఇవాళ ఆ వ్రత నియమాలేంటో చెప్తున్నారు ఇవాటి పాసురంలో. వైయత్తు வாழ்விருகாள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலில் பையத்துகின்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாள்காலே நீராடி மெய்யிட்டிடுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ఆందనయం కైగాట్టి ఉయ్యుమారెణ్ణి ఉగందు ఏలోరెంపవాయ్. భూమండలంలో సుఖమైన జీవనం జరప కోరువారలారా, ఈ భూమండలంలో ఉండి ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రమైనటువంటి భాగ్యవతులారా, వయత్తువాళ్ వీరుగాళ్, భూలోకంలో సుఖమైన జీవనం అనుభవిస్తున్నటువంటి వాళ్ళలారా అని వారిని అందరినీ సంబోధిస్తూ మనకి నాము మేము, నంపావైకు మా వ్రతానికి, మేం అంటున్నారు. మేమంటే ఎవరు అంటే భగవద్భక్తులమైనటువంటి మేము. భగవంతుని యొక్క భక్తులకి ఒక విశేషమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది. అందుచేత బ్రహ్మవర్చస్సు వాళ్ళలో తేజరిల్లుతూ ఉంటుంది. అట్లాంటి మేము, ఎలాంటి మేము, నారాయణనే నమక్కే పరైతరువాన్ అని శ్రీమన్నారాయణునే వర్ణం చేసినటువంటి వాళ్ళం. ఇంకా ఇతరమైనటువంటి వారిని ఎవ్వరిని మేము ఏకోపాయ నిష్ట అని అని పరమాత్మనే ఒక్కడనే మేము నమ్ముకున్నటువంటి వాళ్ళం. అట్లాంటి విశిష్టమైనటువంటి మేము అని, అంతేకాకుండా ఏ రకమైనటువంటి అర్హత లేనటువంటి మేము అని, ఏ రకమైన అర్హత లేకుండా ఉండేటువంటి చాలా చిన్నవారైనటువంటి వాళ్ళం మేము అని చెప్పుకోవడం విశేషమైనటువంటి. అంతేకాదు, కృష్ణయ్య అవతరించినటువంటి రేపల్లెలో నివాసం చేస్తూ ఆ కాలంలో ఆయనతో కూడి జన్మించినటువంటి భాగ్యానికి నోచుకున్నటువంటి మేము. భాగ్యవతులారా అన్నారు వయత్తువాళ్ వీరుగాడిని. ఈ భూమండలంలో పరమాత్మ అవతరించినటువంటి ఆ క్షేత్రంలో, ఆ ఊరిలో, ఆ కాలంలో, ఆ సమయంలో ఆయనతో కూడి జన్మించి జీవనం పొందేటువంటి భాగ్యానికి నోచుకున్నటువంటి మేము నాము. నంపావైకు మా వ్రతానికి. మా వ్రతం కూడా ఇతర వ్రతాల లాంటి వ్రతం కాదు మాది. ఎందుచేతనంటే వ్రతం అనగానే ఏదైనా ఇవాళ ఒక వ్రతం చేస్తే, ఏదో ఒక యజ్ఞమో యాగమో చేస్తే అవాంతర ఫలం అన్నమాట. ఇది ఇప్పుడు కాకుండా ఫలం తర్వాత ఎప్పుడో వస్తుంది. అలాగే ఐహికమైనటువంటి భోగభాగ్యాల కోసం, ఐశ్వర్యాల కోసమని ఇది కావాలి అది కావాలని కోరుకునేటువంటి వ్రతాలు కొన్ని ఉంటాయి. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత అంటుంది. అంటే జ్యోతిష్టోమ యాగం చేస్తే స్వర్గంలోక ఆధిపత్యం వస్తుంది అని. ఇంద్రాదులు ఇట్లాంటి హోమాలు చేసి స్వర్గాధిపత్యాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్రతమా మాది కాదు. మాకు నారాయణుడే నిర్వాహకుడు. మా వ్రతానికి నిర్వాహకుడు నారాయణుడే.
ఇతర వ్రతాలు ఏవైనా చేస్తే ఆ వ్రతాలకు కానీ ఆ యజ్ఞాలకు కానీ ఆ కార్యక్రమాలకి నిర్వహణం కోసమని యజ్ఞ ఆచార్యులను ఎవరినో నియమించుకుంటాం, మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళని నియమించుకుంటాం. అలా కాకుండా మా వ్రతానికి నారాయణుడే నిర్వాహకుడు, మా వ్రతానికి భోక్త ఎవరు? నారాయణుడే ఫలభోక్త, మాకు చేసేటువంటి వాడు ఆయనే. అంచేత అట్లాంటి మేము నామం నంపావైకు, మా వ్రతం కూడా చాలా విశిష్టమైనటువంటి వ్రతం. ఏ రకమైనటువంటి నశ్వరమైనటువంటి కోరికలు కోరకుండా పరమాత్మయే మాకు ఉపాయంగా, ఆయనే ఉపేయంగా మేము నమ్మినటువంటి వాళ్ళం. అట్లాంటి వ్రతం నామం నంపావైకు. ఈ వ్రతానికి అయితే వ్రతం చేస్తున్నాం కదా, ఈ వ్రతానికి నియమాలేంటి? శయ్యం కిరిశెగల్ కేళీరో, చేయాల్సినటువంటి ఆ నియమాలు, నిబంధనలు, కార్యాలు ఏమిటో వినండి. వినండి అంటున్నారు. వినడం అంటే ఎక్కడో అనవధానంగా ఉండేటువంటి వాళ్ళని కాకుండా మీరు వినండి. ఈ వ్రతానికి కావాల్సినటువంటి నియమాలేంటో. కేళీరో నామం నంపావైక్కు శయ్యం కిరిశెగల్ కేళీరో. కృత్యాకృత్యములు ఏమిటో వినండి. చెయ్యదగినటివి, చెయ్యకూడనటువంటి పనులేవో వినండి. పార్కడల్ పయ్యత్తు ఇంద్ర పరమ నడిపాడి, పాలసముద్రంలో పాపసజ్జ పైన పవళించి యోగనిద్రాడు అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క శ్రీచరణములని పాడి అని. అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేసి. నిన్న నారాయణనే నమక్కే పరకరువానన్నారు. శ్రీమన్నారాయణుడు ఆయన పరవాసుదేవుడు అంటాం. పరమాత్మ పర వ్యూహ విభవ అత్య అంతర్యామిగా 5 స్థానాలలో ఉంటాడు పరమాత్మ, 5 రూపాలలో. పరవాసుదేవుడు అంటే పరమపదంలో వైకుంఠంలో ఉండేటువంటి వాడు నారాయణుడు. ఆయనే ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన నాగపర్యంకముత్సృజ్య ఆగతో మధురాం పురీం అంటాం. ఆ నారాయణుడే, పరవాసుడే, దేవుడే ఈ భక్తుల యొక్క ఆర్తనాదాన్ని వినాలి. అది వినపడదేమోనని ఆయన అంతే కదా, అలా వైకుంఠపురంబులో అమూల సౌధంబులో అని అక్కడ ఉన్నాడు కదా, అని కూచోపరి శైలాంచలమైన వీడడు అని పరిగెత్తుకొచ్చాడు కదండి. అక్కడుంటే ఇంకా పరమపదంలో ఏకాంతంలో ఉంటే భక్తుల యొక్క నాదం వినపడదేమోనని ఓ మెట్టు కిందికి దిగి పాల సముద్రంలోకి వచ్చి కుక్కురల్కెట్టు విడమంటారు. అక్కడైతే ఏ సందడి లేకుండా ఉంటుంది, అలజడి లేకుండా నిశ్శబ్దంగా ఉంటుంది అని పాలసముద్రంలోకి వెంచేసి పాపసజ్జపై పవళించి ఉంటాట పరమాత్మ. అట్లాంటి ఆయన యోగ నిద్రాడు అయ్యి లోకాన్నంతటిని ఎలాగ రక్షించాలి అని ఆ ప్లాన్ చేసుకుంటూ ఉంటాట. అట్లాంటి యోగ నిద్రాడు అయినటువంటి పార్కడలిల్ పయ్యత్తు ఇంద్ర పరమ నడిపాడి ఆయన నామ సంకీర్తన చేసి పాదముల యొక్క గొప్పతనాన్ని, పాదం అంటే దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ వైభవాన్ని సంకీర్తనం చేసి పాడి, అది మన నియమం. అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేయడం ప్రధానమైనటువంటి నియమం. తర్వాత పాడి నెయ్యున్నోం పాలున్నోం, నెయ్యి తినము పాలు తినము అంటున్నారు. వీళ్ళకి ఆహారం ఏంటి? నెయ్యి పాలే కదా గొల్లలకి ఆహారం, దాంట్లోనే తలమొలకలై ఉంటారు. అట్లాంటి నేతి అంటే మాకు ఇష్టమైనటువంటి, కన్నయ్యకి ఇష్టమైనటువంటి పదార్థాన్ని మేము తినము. మేము తినమంటే ఆయన అనుభవించకుండా మేము తినం. పరమాత్మకి నివేదనం చేయకుండా ఏ పదార్థాన్ని మేము ఆరగించము. నెయ్యున్నోం పాలున్నోం, ఆయనతో కూడి ఆయన నివేదన, ఆయన ఆరగించిన తర్వాత మేము ఆరగిస్తాం. అంతేకాకుండా నామ సంకీర్తనం చేస్తే అదే ఆహారం మాకు, వేరే ఆహారం అక్కర్లేదండి. నెయ్యి పాలు తినక్కర్లేదు. మేము వీరికి ప్రధానమైనటువంటి ఆధారమైనటువంటి ఆహారాన్ని మేము స్వీకరించమంటున్నారు. ఏమిటి స్వీకరిస్తాం అంటే పరమాత్మ నామ సంకీర్తనం చేత కడుపు నిండిపోతుంది వీళ్ళకి. పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం అని నారాయణ ఎన్నున్నామంటారు ఆళ్వారు. అంచేత ఉన్నం పరుగు సోర్ తిన్నం వెత్తిలయం ఎల్లాం కండన్ అంటారు ఆళ్వార్లు. మాకు ధారకము, పోషకము, భోగ్యము అయినటువంటి పదార్థాలన్నీ కృష్ణుడే. ఆయన నామ సంకీర్తనం చేస్తే ఇంకా వేరే ఆహారం ఏంటి, భౌతికమైనటువంటి ఆహారం ఏం అక్కర్లేదు అని నెయ్యున్నోం పాలున్నోం, ఇది నియమం. పరమాత్మకి ఇష్టమైనటువంటి పదార్థాన్ని స్వీకరించం.
నాళ్ కాలే నీరాడి, ప్రభాత సమయంలో స్నానం చేస్తాం అంటున్నారు. ఎందుకు స్నానం చేయాలండి అంటే, బాహిరమైనటువంటి శౌచం కోసం ఏ కార్యక్రమం చేసినా పవిత్రమైన కార్యక్రమం చేయడానికి స్నానం చేయడం మనకి సహజం లోకంలో. కానీ మేము ఎలాగున్నాం, ఇన్నాళ్ళు కృష్ణుడి యొక్క విరహ తాపంతో ఉన్నాం మేము. గోపికలందరూ వీళ్ళని కన్యలు వ్రతం చేయాలి అని, కన్యలు వ్రతం చేయాలంటే ఈ కన్యలందరూ ఆయన కృష్ణుడి యొక్క మోహంలో పడిపోయి ఆయనతోటే తిరుగాడుతున్నారు. వ్యాపారాలన్నీ మానేసి ఆయన మీద మనస్సు లగ్నం చేసి పిచ్చెత్తున్నారని ఈ పిల్లలందరినీ భూగృహంలో దాచేశారట, హౌస్ అరెస్ట్ చేశారు. చేసేసరికి ఇన్నాళ్ళు లోపల కృష్ణుడు కనపడకుండా ఆయన విరహంతో ఉన్నారు. ఒక్కసారి వ్రతం చేయాలి అనేసరికి, కాత్యాయని వ్రతం చేయాలి, ధనుర్మాస వ్రతం చేయాలి అని పెద్దలు వారే అంగీకరించి, ఎవరైతే వీరిని నిరోధించి లోపల దాచిపెట్టారో వారే వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి వ్రతం చేయడానికి అనుమతించారు. అనుమతించడం అంటే ఆ ఉత్సాహం చేత ఇన్నాళ్ళు కృష్ణ విరహ తాపంతో ఉండడం వలన ఈ తాపం చల్లారడం కోసమని స్నానం చేయాలి. కథం స్వపరరాత్రేషు సరయుం అవగాహతే అని భరతుడు రామచంద్రమూర్తి విరహ తాపాన్ని ఓర్వలేక అర్ధరాత్రి అపరరాత్రిలో సరయూ నదికి వెళ్ళి స్నానం చేసేవట. మళ్ళీ సూర్యరశ్మి తాకితే నీళ్లు వేడెక్కిపోతాయేమో అని అట్లా స్నానం చేసి నాళ్ కాలే నీరాడి అని ఆ ప్రభాత సమయంలో ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి, ఇది నియమం. అయిన తర్వాత నాళ్ కాలే నీరాడి మెయ్యెట్టిడుదోం మలరిట్టు నా ముడియోం, మేము కళ్ళకి కాటుక పెట్టుకోము, కొప్పున పువ్వులు ముడుమము అని చెప్తున్నారు. కళ్ళకి కాటుక పెట్టుకోవడం అనేటువంటిది సౌభాగ్య లక్షణం, పువ్వులు పెట్టుకోవడం అనేటువంటి సౌభాగ్య లక్షణం. ఇవి సాధారణంగానే సహజంగా వీళ్ళు కాటుక కళ్ళు కలిగినటువంటి వాళ్ళు, నేత్ర సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు. గొల్లలకి ఏ కృత్యం చేసినా తెల్లారగానే ఈ దధిమధనం చేస్తారు కదా, పాలు పితకడం, పెరుగు చిలకడం, ఇవన్నీ సౌభాగ్యం, ఇంటికి ఐశ్వర్యాలు. ఇవి చేసేటప్పుడు, పవిత్రమైన కార్యక్రమం చేసేటప్పుడు వీళ్ళు కాస్త ప్రసాదనం చేసుకొని, అంటే అలంకారం చేసుకొని, కాస్త వస్త్ర మార్పు చేసుకొని, పడుకున్నటువంటి బట్టలు తీసేసి బట్టలు కట్టుకొని, మంచి బట్టలు కట్టుకొని, కాస్త అలంకారం చేసుకొని, కొప్పును ముడుచుకొని ఈ కార్యక్రమాలు చేయడం, పెరుగు చిలకడం, వెన్న తీయడం అనేది చేయడం, అది సౌభాగ్య సూచకంగా. అట్లాంటి సౌభాగ్యవతులైనటువంటి వీరు కళ్ళకి కాటుక పెట్టుకోం, కొప్పున పువ్వులు ముడవం, ఇది నియమం అంటున్నారు. కళ్ళకి కాటుక పెట్టడం అనేటువంటిది సౌభాగ్యం కనుక, పరమాత్మయే మనకి ప్రభువు కనుక, భర్త కనుక, ఆయన రక్షకుడు కనుక, ఆయనని చేరేంత వరకు, ఆయన చేరడం కోసం కదా వ్రతం, ఆయనని చేరేంత వరకు కళ్ళకి కాటుక పెట్టుకోము, కొప్పున పువ్వులు ముడవము అన్నారు. మెయ్యెట్టిడిదో మలరిట్టు నాముడియోం అని, చెయ్యాదన చెయ్యోం, చెయ్యకూడనటువంటి పనులు చెయ్యం, అంటే పెద్దలు చేయనటువంటి పనులని చెయ్యము, నియమం ఇది. ఎంచేతంటే గొప్పవాళ్ళు చేసినటువంటి పనుల్ని ఆ మార్గంలో, ఆ పంథాలో మనం కానీ నడిస్తే మనం కూడా వారి మార్గంలో నడిచినందువలన గొప్పవాళ్ళం అవుతాం. అంచేత చెయ్యకూడనటువంటి పనులు చెయ్యం. ఏమిటి చెయ్యకూడనటువంటి పనులు అంటే, కొండాలు చెప్పం, అసత్య భాషణం చెయ్యం, అబద్ధాలు చెప్పము, చాడీలు చెప్పము, ఎవరి మీద మేము పరుష భాషణం చెయ్యము అని. చెయ్యాదన చెయ్యోం తీకురణై చంద్రోదోం, చేయకూడని పనులు చేయకుండా, అంటే ఈ వ్రత నియమం ఏంటి, సత్యమే పలకాలి, అబద్ధం ఆడకూడదు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకూడదు, కొండేలు చెప్పుకోకూడదు, అందరూ కలిసి ఉండాలి అనేటువంటి నియమం మనది. అయ్యం పిచ్చయం ఆందనయం కైగాట్టి, అర్హులైనటువంటి వాళ్ళకి, పూజ్యులైనటువంటి వాళ్ళకి సమర్పణలు చేస్తాం, ఇది నియమం. ఈ వ్రతకాలంలో అర్హులైనటువంటి పెద్దలైనటువంటి వాళ్ళకి, సన్యాసులు లేదా బ్రాహ్మణోత్తములు, బ్రహ్మచారులు లేదా తపస్సులు అయినటువంటి వాళ్ళందరినీ పూజిస్తాం, ఆదరిస్తాం, వారిని గౌరవిస్తాం. ఆందనయం పిచ్చయం, పిచ్చయం అంటే ఆకొన్న వాళ్ళు,
ఆకున్నటువంటి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడతాం. ఆందనయం కైకాట్టి వాడు వద్దనేంత వరకు వారికి భోజనం పెట్టి, ఆందనయం కైకాట్ అయ్యముం పిచ్చయం ఆందనయం కైకాట్టి ఉయ్యుమారెణ్ణి ఉగందు. ఇలాగ మనస్సు తృప్తి పడేటట్టుగా ఇవి మన నియమాలు. ఈ నియమాలన్నిటినీ పాటిస్తూ ఈ వ్రతం నియమనం చేయాలి, వ్రత నియమనం ఇది అని ఇవాటి రోజున ఈ వ్రత నియమాల్ని చెప్పారు. పరమపదవాసుడైనటువంటి నారాయణుని నిన్న సేవించి ఇవాళ పార్కడల్లో పారసముద్రంలో నిద్రిస్తున్నటువంటి క్షీరార్ణవశయానుడైనటువంటి వ్యూహ వాసుదేవుణ్ణి సేవించారు. అయిన తర్వాత వ్రత నియమాల్ని మేము ఆయన నామ సంకీర్తనం చేస్తాం, కళ్ళకి కాటుక పెట్టుకోం, కొప్పున పువ్వులు ముడుచుకోం, పెరుగు పాలు తినం అంటున్నారు. అలాగే ఉదారంగా పెద్దలని మేము ఆదరిస్తాం, పూజిస్తాం, భిక్షుకులైనటువంటి వాళ్ళు ఆకున్నటువంటి వాళ్ళని ఆదరిస్తాం. అలాగే చేయకూడనటువంటి పనులు కొండేరు చెప్పకుండా ఉంటాం. ఇలాగ ఈ నియమాలతో భగవంతునికి దగ్గరవడాని కోసమని మేము వ్యూహ వాసుదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అని ఇవి నియమాలు అని ఈనాటి పాసురంలో వ్రత నియమాల్ని చెప్పారు. నిన్న వ్రత నిర్వాహకుణ్ణి చెప్పారు, ఇవాళ వ్రత నియమాలు చెప్పారు. వ్రతానికి ఎవరైతే అర్హులో వీరువారం లేకుండా అందరూ ఈ వ్రతానికి అర్హులే అని చెప్పారు. వ్రత నియమాలు ఇవి అని చెప్పారు. రేపటి రోజున విభవమూర్తిని సేవిస్తారు. విభవ అవతార వైభవాన్ని రేపు మనం సేవిద్దాం. వైయత్తు వీరుగాళ్ நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ, பார்க்கடலுள் பையத்துயின்ற பரம நடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாள் காலே நீராடி மெய்யெட்டிடுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாரெண்ணி உகந்து ஏலோரெம்பாவாய். कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूययेवास्तु भूयः. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः. गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. ओम अस्मद्गुरुभ्यो नमः.